చేసే విధానము 3 స్టెప్స్‌లో చూపెడతానండి. ఫస్ట్ నేను స్టోరేజ్ చేసిన మలాయిని తీసానండి. తీసి దానిని మిక్సీ జార్‌లో వేసానండి. దాన్ని మిక్సీ జార్‌లో వేసి దాన్ని మనం వెన్న వచ్చే విధంగా మిక్సీలో పట్టాలండి. చూడండి చూపెడుతున్న విధంగా పట్టాలండి. అదిని తీసి అదేమంటారండి దాన్ని గిన్నెలో వేయాలండి. గిన్నెలో వేసి స్లోగా మరగబెట్టాలండి. అడుగంటకుండా మరగబెట్టాలండి. అది మరిగిన కొద్దీ మనకు పైకెళ్ళి నెయ్యి తేలుతూ ఉంటుందండి. చూడండి మెల్లగా మరగబెట్టాలండి. అది మరగబెట్టిన కొద్దీ మనకు నెయ్యి తేలుతూ ఉంటుందండి పైకి. అది మరుగుతూ 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 వెన్న మొత్తం మరిగి మరిగి మనకు నెయ్యి ఫస్ట్ వస్తుందండి. చూడండి పై విధముగా మీరు 3 స్టెప్స్‌లోనండి మీరు చేయాల్సింది. ఫస్ట్ మనం మలై తీసేయాలండి. మలై తీసి మిక్సీలో వెన్న వచ్చే విధంగా పట్టుకోవాలండి. పట్టుకొని అదిని తీసి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టాలండి స్లోగా. అది మరుగుతూ మరుగుతూ చూడండి ఏ విధంగా స్లోగా మరుగుతూ వచ్చిందో చూడండి. వెన్నంతా కిందికి పోయి మరిగి నెయ్యి ఫామ్ అయిందండి. దాన్ని నేను జల్లి కట్టలేదండి. జల్లి కట్టిన విధానాన్ని చూడండి. జల్లి కట్టినాక వచ్చిన ప్యూర్ నెయ్యి అండి. ప్యూర్ అంటే ప్యూర్ నెయ్యి అండి. అది చిన్న పిల్లలకు పెట్టొచ్చు. ఎంత స్వచ్ఛమైన నెయ్యి చూడండి ఎంత ఈజీగా చూసారా.